హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజైతే నేను స్టిచ్ చేసిన కొన్ని డ్రెస్సెస్ మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. సో ముందుగా వచ్చేసి ఇదనమాట. సో నేను వీడియోలో అప్లోడ్ చేశాను కదా, ఆ డ్రెస్సే అనమాట ఇది. ఇలా ప్రిల్స్ వచ్చేసి అండ్ ఇందులోనే డీటెయిల్డ్గా నేను ఎంత లైనింగ్ యూస్ చేశాను, పన్నా తక్కువ వచ్చిందని చెప్పాను కదా, అలాంటప్పుడు ఎలా స్టిచ్ చేశానని అది కూడా చూపించాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అండ్ ఇప్పుడు చూపించాను కదా, డ్రెస్ అయితే ఓల్డ్ శారీలో స్టిచ్ చేసిందండి. అండ్ ఇది వచ్చేసి మా పాప రంజాన్ పండగకి మీషోలో ఆర్డర్ చేసుకుంది అనమాట. సెమీ స్టిచ్డ్, బాటమ్ అయితే స్టిచ్ చేసి వచ్చింది, టాప్ అయితే స్టిచ్ చేసి రాలేదు, ఓన్లీ క్లాత్ వచ్చిందనమాట. లైనింగ్ క్లాత్ కూడా వచ్చేసింది దానికే. ఇంకా సో ఇలా చూడండి, ఈ డ్రెస్ వచ్చేసి ఫుల్గా మిర్రర్ వర్క్ అండి, గ్లాస్ మిర్రర్ వర్క్ అనమాట. చాలా చాలా బాగుంది అండ్ అఫోర్డబుల్ ప్రైసే. నేను కావాలంటే మీకు కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? సో ఇలా స్టిచ్ చేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ శారీలో ఉంది అండి, నా శారీలో ఉంది. హాఫ్ అండ్ హాఫ్ శారీ వచ్చిందనమాట. సో అందులో నుంచి నాకు నచ్చిన పార్ట్ అయితే యూస్ చేసి ఇలా స్కర్ట్ స్టిచ్ చేశాను అనమాట మా పాప కోసం. ఇది వచ్చేసి ఫుల్ ప్రిల్స్ స్కర్ట్ అనమాట. సో దీనికి లోపల లైనింగ్ వేసి పాలిస్టర్ లైనింగ్ యూస్ చేశాను. సో ఇలా స్టిచ్ చేశాను అండ్ ఇది టాప్స్లోకి చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ ఐడియా వచ్చేసి నాది, ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా డ్రెస్ అండి. పూర్తి శారీ అయితే యూస్ చేశాను అనమాట ఇందులో. సో ఇక్కడ చూడండి, అనార్కలి టైప్. సో ఇలా ఉందన్నమాట పూర్తిగా. అండ్ దీనికి వచ్చేసి డీప్ నెక్ అయితే పెట్టాను బ్యాక్ సైడ్, అండ్ ఫ్రంట్ అయితే నార్మల్ నెక్కే పెట్టాను. అండ్ డోరీస్ వేసి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా హ్యాంగింగ్స్ అయితే పెట్టేసాను అనమాట. ఇంకా దీనికి హ్యాండ్స్కి నేను లైనింగ్ యూజ్ చేయలేదు. అండ్ దీనికి లైనింగ్ ఎంత వేసాను అనేది నేను ముందర చెప్తానండి వీడియోలో. సో కంటిన్యూస్గా వీడియో చూడండి. ఇది వచ్చేసి ఆలియా కట్ మోడల్ అండి. సో చాలా నేను చూపించాను కదా ఆల్రెడీ మీకు, నేను స్టిచ్ చేసేటప్పుడే. సో ఇలా స్టిచ్ చేశానని కూడా షేర్ చేశాను కదా. సో నా వీడియోస్ని కంటిన్యూస్గా చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇలా ఉందన్నమాట దీని మోడల్ వచ్చేసి. అండ్ మీకు ఐడియా వస్తుందని నేను ఇలా చూపిస్తున్నానండి, ఓకేనా? సో ఓల్డ్ శారీస్ అందరి దగ్గర ఉంటాయి కదా, సో ఎలా స్టిచ్ చేయాలి ఏం లేదని ఆలోచిస్తుంటారు కదా, వాళ్ళకు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుందని అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ఇలాగే ఇది వచ్చేసి మా పాప కోసం టాప్ స్టిచ్ చేశానండి. సో ఇది వచ్చేసి 6 ప్యానెల్ అనమాట. 6 ప్యానెల్ టాప్ అయితే స్టిచ్ చేశాను. సో నార్మల్ మెటీరియల్ వస్తాయి కదండి డ్రెస్సెస్, ఆ మెటీరియల్తోనే నేను ఇలా టాప్ ఒక్కటే స్టిచ్ చేశాను అనమాట. బాటమ్ ఏం స్టిచ్ చేయలేదు. సో టాపే యూస్ చేస్తుంటుంది. ఈ టాప్ వచ్చేసి జీన్స్లో చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా నా హాఫ్ అండ్ హాఫ్ శారీలో ఉంది అండి. సో ప్లాజో అలాగే ఇది సెట్ అనమాట. సో పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా టాప్ కింద స్టిచ్ చేశాను. అండ్ నెక్ వచ్చేసి ఇలా పెట్టాను అనమాట యూనిక్గా. అండ్ లేస్ ఏం తీయలేదు, లేస్ శారీకి వచ్చిన లేస్ దీనికి అండ్ ప్లాజో ప్యాంట్కి పెట్టాను. సో ఇది ప్లాజో అనమాట, ఇప్పుడు చూసిన టాప్లోకి ప్లాజో అనమాట. ఇది వచ్చేసి ప్రిల్స్లో వస్తుంది. అండ్ అది వచ్చేసి పళ్ళు పార్ట్లో టాప్ అయితే స్టిచ్ చేసేసాను. సో ప్రిల్స్లో వచ్చిన క్లాత్ వచ్చేసి బాటమ్ కింద స్టిచ్ చేశాను అనమాట. సో ఏ లైన్ ప్లాజో లాగా స్టిచ్ చేశాను ఇలా. సో ఫ్రంట్ మొత్తం చూసేశారు కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను అనమాట. సో లైనింగ్ ఎంత తీసుకున్నాను, ఎలా స్టిచ్ చేశాను అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ నిన్న నేను అప్లోడ్ చేశాను కదా డ్రెస్ మా పాప కోసం స్టిచ్ చేశానని, అదే అనమాట ఇది. ఇక్కడ బాడీ పార్ట్కి వచ్చేసి కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ బాటమ్ పార్ట్ కోసం పాలిస్టర్ లైనింగ్ అండి. సో అది వచ్చేసి 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. చెప్పాను కదా ఈ డ్రెస్ ఈ లైనింగ్ పన్నా చాలా చిన్నగా వచ్చిందని, అందుకనే ప్రిల్స్ పెట్టడానికి కుదరలేదనమాట. అందుకని ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, సో వీటిని ఇలా క్రాస్గా కట్ చేసి ఇలా, ఇవి మొత్తం 9 వచ్చాయండి పీసెస్. ఈ చిన్న పీసెస్ వచ్చేసి 9 వచ్చాయన్నమాట. ఇక్కడ ఫ్రంట్ సైడ్ 5 వచ్చాయి, బ్యాక్ సైడ్ 4 వచ్చాయన్నమాట, ఓకేనా? సో ఇక్కడ చూడండి ఇలా, ఇక్కడ 2 పీసెస్ వచ్చేసి పెద్ద పీసెస్ అయితే వచ్చాయి, ఇంకా 2 చిన్న పీసెస్ వచ్చాయి. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి 4 చిన్న పీసులు వచ్చాయి, ఒకటి వచ్చేసి పెద్ద పీస్ వచ్చిందనమాట. సో ఇలా కట్ చేసి స్టిచ్ చేస్తే అప్పుడు నాకు కరెక్ట్ లెంత్ అనేది సరిపోయింది. సో చూసారా, ఇక్కడ లెంత్ అనేది కరెక్ట్ సరిపోయిందనమాట.
లేదంటే పాలిస్టర్కి చిన్న పన్న వస్తుంది కదండి, ఇక్కడైతే మనకు చిన్న పన్నలోనే దొరుకుతాయి అన్నమాట. అందుకని నేను వచ్చేసి ఇలా కట్ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు కరెక్ట్గా కుదిరింది లెంత్ వైజ్ అయితే. సో చూసారు కదా ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రెస్ పీస్ అండి. సో మెటీరియల్స్ వస్తాయి కదా అదనమాట ఇది వచ్చేసి. ఇంకా దీన్ని అయితే నార్మల్ పంజాబ్ డ్రెస్గా అయితే స్టిచ్ చేయలేదు, 6 ప్యానెల్స్గా అయితే దీన్ని కట్ చేసి స్టిచ్ చేశాను ఇలా ఈ మోడల్లో. సో చూస్తున్నారా, ఈ మోడల్లో అయితే టాప్ స్టిచ్ చేశాను అనమాట. సో మా పాప కోసమే ఇది కూడా. సో నీస్ వర్క్ వస్తుందండి, ఇదైతే నీస్ వర్క్ వస్తుందన్నమాట. షార్ట్ టాప్ అనమాట ఇది. సో ఎప్పుడు పంజాబ్ డ్రెస్లే ఎందుకులే అని ఇలా కొత్తగా ట్రై చేశాను. 6 ప్యానెల్స్లో వస్తుంది. ఇంకా ఇందులో వచ్చేసి లైనింగ్ క్లాత్ ఏం వేయలేదండి. సో చూడండి, ఇందులో ఏం లైనింగ్ క్లాత్ అయితే యూజ్ చేయలేదు. క్లాత్ బాగానే ఉంది, అందుకని లైనింగ్ యూజ్ చేయలేదు. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కొద్దిగా డిజైన్ అయితే పెట్టాను. సో ఇలా ఇంకా ఇక్కడ పూసలు పెట్టాలండి, ఇంకా పెట్టలేదు నేనైతే. సో ఇక్కడ చూడండి హ్యాండ్ డిజైన్ ఎలా ఉంది కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ నేను చూపించాను కదా శారీలో స్టిచ్ చేశానని, టాప్ అలాగే ప్లాజో. అండ్ దీనికోసం వచ్చి నేను 2 మీటర్స్ తీసుకున్నానండి లైనింగ్, ఓకే అండి. సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మెయిన్ అనమాట, ఇంకా ఇది వచ్చేసి లైనింగ్. సో పాలిస్టర్ లైనింగ్ 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. ముందుగానే నేను దీన్ని స్టిచ్ చేసి పెట్టేశాను, ఆ తర్వాత లైనింగ్ క్లాత్ తీసుకొచ్చి ఇలా జాయిన్ చేశాను అనమాట, ఓకేనా. సో ఇలా చెప్పారు ఇంకా చూసిన వాళ్ళు వీడియో, అప్పుడే స్టిచ్ చేసేస్తే ఇంకా ప్లాజో లైనింగ్ ఎప్పుడు స్టిచ్ చేసేది అని. సో లేదండి, నేనైతే ముందుగానే దీన్ని స్టిచ్ చేసి పెట్టేశాను, బెల్ట్ ఒకటే అటాచ్ చేయలేదన్నమాట. అప్పుడు లైనింగ్ తీసుకొచ్చి కట్ చేసి ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బెల్ట్కి అయితే అటాచ్ చేశాను. ఇందులో ఎలాస్టికే వేసానండి, ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టిక్ వేసాను. మీరు కావాలనుకుంటే ఓన్లీ బ్యాక్ ఒకటే ఎలాస్టిక్ వేసి ఫ్రంట్ వచ్చేసి బెల్ట్ వేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు చూపించాను కదండి ప్లాజో ప్యాంట్. సో అందులో టాప్ అనమాట ఇది వచ్చేసి పళ్ళుకి వచ్చిందండి. ఇది శారీ అనమాట. యాక్చువల్గా నేను చూపించాను కదా, ఇప్పుడు ప్లాజో చూపించాను కదా, అది వచ్చేసి ప్రిల్స్లో వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఈ పళ్ళులో నేను టాప్ స్టిచ్ చేశాను. ఇంకా మొత్తం ప్రిల్స్లో వస్తుంది కదా, అది మొత్తం ఇంకా నేను ప్యాంట్ అయితే ప్లాజో ప్యాంట్ స్టిచ్ చేశాను అనమాట. ఇంకా ఇందులో 2 మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు చూడండి 2 మీటర్స్ వేసాను అనమాట, కాటనే వేసాను. టాప్స్లో కాటన్ ఉంటేనే బెస్ట్ అండి. ఇంకా నెక్ వచ్చేసి ఇలా పెట్టాను అనమాట, ఫ్రంట్ నెక్. ఇంకా బ్యాక్ వచ్చేసి ఓన్లీ రౌండే పెట్టేశాను నార్మల్గా. ఇంకా శారీకి ఇదే బార్డర్ వచ్చింది. సో ఇదే బార్డర్ని హ్యాండ్స్కి అలాగే ఇంకా బాటమ్ ఇక్కడ పెట్టేశాను. సో నెక్ వచ్చేసి సింపుల్గా ఇలా డిజైన్ చేశాను. ఇంకా దీనికి అదే క్లాత్తో పైపింగ్ వేశాను. పైపింగ్ థ్రెడ్ ఏం యూస్ చేయలేదండి ఇందులో. సో చూస్తున్నారు కదా, పైపింగ్ థ్రెడ్ ఏం యూస్ చేయలేదు. అలాగే డోరీస్ కూడా ఇలా పెట్టేశాను. సో స్క్వేర్ షేప్లో ఇలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో ఇవి పెట్టేశాను అనమాట. సో డోరీస్ ఇలా తిన్నగా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను వీడియోలో చూపించాను, ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఆలియా కట్ మోడల్ అండి. సో ఇలా నెక్ అయితే వీ షేప్లో పెట్టాను. ఇక్కడ చిన్న లైన్ అయితే ఇచ్చాను అనమాట, ఇక్కడ కరువు పెట్టేసి. సో ఇక్కడ మొత్తం ఇంకా శారీ ఎంత మిగిలిందో అది మొత్తం ఇక్కడ ప్రిల్స్కి అయితే యూస్ చేశాను. ఇంకా ఇందులో కాటన్ వచ్చేసి 3.5 మీటర్స్ అయితే యూస్ చేశానండి, ఇక్కడ బాడీకి అలాగే ఇంకా బాటమ్ పార్ట్కి. సో ప్రిల్స్ పెట్టానమాట ఇక్కడ లైనింగ్ వచ్చేసి. సో ఇలా దీనికి కూడా ప్రిల్స్ అయితే పెట్టేశాను, ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టాను. ఇంకా దీన్ని వచ్చేసి పూర్తిగా అటాచ్ చేసి స్టిచ్ చేశాను. సో ఇక్కడ చూడండి కింద వరకు అయితే అటాచ్ చేశాను మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ని. అండ్ లేస్ పెట్టేశాను అనమాట ఇలా సింపుల్గా. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ ఏం అటాచ్ చేయలేదండి, లైనింగ్ పెట్టలేదు. ఇవి ఓన్లీ మెయిన్ క్లాత్తోనే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. ఇక్కడ కింద వచ్చేసి సింపుల్గా సాదాగా లేకుండా ఇలా చిన్న లేస్ అయితే పెట్టాను. ఇంకా ఇది వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రెలా డ్రెస్ అనమాట. సో ఇలా స్టిచ్ చేశానండి ఇది. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ బాడీకి అయితే
80 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను బాడీకి. ఇంకా దీనికి కూడా హ్యాండ్స్కి లైనింగ్ వేయలేదు. ఇంకా ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ ఇచ్చాను. ఇంకా బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ అయితే పెట్టానన్నమాట. ఇలా డోరీస్ కూడా పెట్టేశాను. సో డోరీస్కి రెడీమేడ్ ఇవి ఇంట్లో ఉంటే ఇవే వేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి నేను 2 మీటర్స్ తీసుకున్నానండి. సో ఇక్కడ బాటంలో కూడా నేను కాటనే వేసాను అనమాట. సో 2 మీటర్స్ కాటన్ క్లాత్తోనే ఇక్కడ బాటంలో కూడా స్టిచ్ చేశాను. సో తక్కువ క్లాత్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా. సో చూసారా, ఇంకా ఇది వచ్చేసి ఫుల్ సర్కిల్ అండి. శారీ మొత్తం యూస్ చేశాను. అసలు శారీ ఏం మిగలలేదన్నమాట. సో అలా పూర్తిగా శారీ మొత్తం అయితే యూస్ చేసి స్టిచ్ చేశాను. సో ఇక్కడ లైనింగ్ వచ్చేసి బాటంలో ఓన్లీ 2 మీటర్స్ యూస్ చేశాను. సో ఇది వచ్చేసి మా పాప కోసం స్టిచ్ చేసిన లెహెంగా అండి. ఇది కూడా శారీలోనిదే. సో ఇక్కడ చూడండి, పూర్తిగా ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీలోనిదే అనమాట. సో పూర్తిగా హాఫ్ శారీ మొత్తం ఈ లెహెంగాకే ప్రిల్స్ లెహెంగా అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, ప్రిల్స్ పెట్టానమాట. ఫుల్గా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి 3 మీటర్స్ బాటమ్ అయితే తీసుకున్నానండి. సో ఇక్కడ చూడండి, ఇలా అంబ్రెల్లా టైప్లో స్టిచ్ చేశానమాట. ఇక్కడ లోపల లైనింగ్ పాలిస్టర్ తీసుకున్నాను. 3 మీటర్స్ అంబ్రెల్లా అంటే సర్కిల్గా ఇలా అంబ్రెల్లా టైప్లో అయితే స్టిచ్ చేశాను. సో 3 మీటర్స్ ఉంటే బాగా కనిపిస్తుంది కదా ఇలా పిల్లలకైతే. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి మా పాప మీషోలో రంజాన్ పండగకని ఆర్డర్ పెట్టుకుందండి. సో బాటమ్ స్టిచ్ చేసి వచ్చింది, కానీ టాప్ మాత్రం ఇలా ఓన్లీ క్లాత్ ఒకటి ఇచ్చారు. సో దాన్ని అయితే ఇలా స్టిచ్ చేశాను అనమాట. అండ్ లైనింగ్ లోపల లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, లోపల లైనింగ్ క్లాత్ కూడా ఇది పాలిస్టర్ అండి, ఇది కూడా. సో వాళ్ళే ఇచ్చారనమాట. ఇంకా దీన్ని అయితే ఇలా ఏ లైన్గా స్టిచ్ చేశాను అనమాట, ఏ లైన్ షేప్లో సింపుల్గా. ఇంకా ఫుల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసేసాను. హ్యాండ్స్ ఏం కట్ చేయలేదు, పెంచలేదండి. వాళ్ళు ఎంత ఇచ్చారో అంతనే పెట్టాను అనమాట. సో ఇలా వచ్చింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్ పూర్తిగా కట్ చేసి డీప్ అయిపోతుందని ఇలా పూర్తిగా కట్ చేయలేదు. సో ఇక్కడ చూడండి, కొద్దిగా లోపలికే కట్ చేశాను అనమాట, పైకే కట్ చేశాను డిజైన్ కన్నా. ఓకే అండి, మరి చూసారు కదా, ఇవన్నమాట నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్. ఇంకా చాలా ఉన్నాయండి మా పాపకి నేను స్టిచ్ చేశాను, కానీ అవన్నీ యూస్ చేసి అవన్నీ పాతగా అయిపోయాయి. ఇంకా అవి చూపించాలనుకోవట్లేదు. ఓన్లీ నార్మల్ టాప్సే అండి, ఇలాంటి టాప్సే అనమాట, అందుకని చూపించట్లేదు. ఇంకా ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకేనా.